హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 27. తండ్రికి తన భుజం మీద గాయం గురించి తెలిసిపోయిందని అర్థమైపోతుంది అనూప్కి. తండ్రి వైపు చూసి చెప్పవద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతాడు. మౌనంగా సరే అంటూ తల ఊపి సైలెంట్ అయిపోతాడు భరత్. అయినా ఇంత గాయాలు అవుతుంటే ఏం చేస్తున్నావు, చూసుకోవాలి కదా, అయినా వేరే పరాయి వాళ్ళ గురించి మనకెందుకు, వదిలేయవలసింది కదా, నీ గాయమైతే నేను ఎలా తట్టుకుంటాను, వాళ్ళెవరో ఎలా పోతే మనకెందుకు అంటూ ఏడుస్తుంది అంజలి. మామ్, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎవరు ఎలా పోతే మనకెందుకు అంటున్నావు, ఆ పరిస్థితే మనకొస్తే, ఎవరు సాయం చేయకపోతే మన పరిస్థితి ఏమిటమ్మా అంటూ అనూప్ పడగ్గానే భయంగా చూస్తుంది అంజలి. చూసావా, క్షణం పాటు నువ్వు ఎలా భయపడ్డావో, పాపం అతను చనిపోతానంటే ముందే తెలిసి 2 రోజులు నరకం అనుభవించాడు, అందుకే మనకు చేతనైనంత సాయం చేశామ్మా, ఆ టైం వస్తే ఎక్కడున్నా అని కొడుకు అనబోతుంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టేస్తుంది. చిన్నగా నవ్వుతాడు అనూప్. సరే, నీ ఇష్టం, సహాయం చెయ్యి, కానీ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటుంది చెంప మీద చేయి వేసి. సరే అంటాడు. ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు కానీ. సరే మామ్ అంటూ లేచి తన రూమ్కి వెళ్ళబోతూ అర్పిత కళ్ళు తుడిచి, మరోసారి ఇలా ఏడిచావంటే కొట్టేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కళ్ళు తుడుచుకొని అర్పిత హాల్లో కూర్చుంటే అంజలి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. భరత్ చూపు అంతా వెళ్తున్న కొడుకు మీదనే ఉంటుంది. వెనకాలే కొడుకు రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేయబోతున్న అనూప్ లోపలికి వస్తున్న తండ్రిని చూసి పక్కకు తప్పుకుంటాడు. రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు భరత్. అది డాడ్ అంటూ ఏదో చెప్పబోతున్న కొడుకు దగ్గరకు వచ్చి షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటాడు భరత్. ఇక సైలెంట్గా ఉంటాడు అనూప్. షర్ట్ తీసి భుజం మొత్తం కట్టు చూసి ఉండడం చూసి గాయం ఎంత లోతుగా అయిందో అర్థమై తన బాధను ఆపలేకపోతాడు. డాడ్ ప్లీజ్ అంటూ తండ్రిని హత్తుకుంటాడు. ఏమిట్రా ఇది, నీకు చిన్న దెబ్బ తగిలినా మేము బాధపడతామని తెలుసుగా, ఎందుకు మరి ఇంతలా అంటూ ఏడుపు గొంతుకు అడ్డం పట్టడంతో మాట్లాడలేకపోతాడు భరత్. తండ్రిని అలానే కొద్దిసేపు హత్తుకొని ఉండిపోతాడు అనూప్. ప్లీజ్ నాన్న, అనుకోకుండా అతన్ని కాపాడటానికి వెళ్ళినప్పుడు అలా జరిగిపోయింది, నేను బాగానే ఉన్నాను, మీరు నా హీరో, మీరే ఇలా బాధపడితే నాకు కష్టంగా ఉంటుంది, ప్లీజ్ కంట్రోల్ చేసుకొని నార్మల్ అవ్వండి. కొద్దిసేపటికి నార్మల్ అవుతారు భరత్. నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను, ఇక్కడే కూర్చోండి. భరత్ గారు, మీరు మీ కొడుకు హాట్ బాడీకి షర్ట్ వేసి బటన్స్ పెడుతురు కానీ చేయి నొప్పి ఉంటుంది కదా, అందుకే ఆ అవకాశం మీకు అంటూ చిలిపిగా కన్ను కొట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా బాధపడిన ఆయన కొడుకు మాటలకి నవ్వుకుంటారు. ఇడియట్, ఎంత బాధ అని ఇట్టే తీసేస్తాడు అనుకుంటారు భరత్ కొడుకు మాటలకి నవ్వుకుంటూ. అను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొడుకు షర్ట్ వేస్తూ, ఈ విషయం మీ అమ్మకు చెప్పకు అంటారు ఆయన. చెప్తే ఇక బతకనివ్వదు, అందుకే ఈ ఫుల్ హ్యాండ్ షర్ట్ అంటూ తండ్రితో కలిసి కిందికి నడుస్తాడు. అందరూ డిన్నర్ దగ్గర కూర్చుంటారు. అనూప్కి చేతికి దెబ్బ తగిలిందని అంజలి తనే కొడుకు తినిపిస్తుంది. డిన్నర్ అయిపోయాక హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు అందరూ. డాడ్, రేపు త్రినేత్ర గారి కార్యక్రమం ఉంది, నేను ఉదయాన్నే అటు వెళ్ళాలి, మీరు కూడా వస్తే బాగుంటుంది, ఏమంటారు? మన కుటుంబంలో కలుపుకుందాము, మనకు ఆత్మీయులుగా మార్చుకుందాము అనుకున్నాక రాకుండా ఎలా ఉంటాం నాన్న? తప్పకుండా వస్తాం, కాకపోతే నువ్వు ముందు వెళ్ళు, మేము తర్వాత అంటే అర్పిత పరీక్ష అయిపోయాక వచ్చేస్తాము. సరే డాడ్, నేను ఇక పడుకుంటాను, నాకు రెస్ట్ కావాలి అని తల్లికి ఇంకా చెల్లికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన అర్పిత ఆలోచనలో పడుతుంది. అన్నయ్యకి దెబ్బలు తగిలాయి, అఖిల్ గారికి కూడా తగిలుంటాయా? ఎలా తెలుసుకోవడం? కాల్ చేస్తే? అమ్మో వద్దులే, అసలే ప్రవరాక్షుడు, నన్ను బ్రతకనివ్వదు. మరి ఎలా తెలుసుకోవడం? అన్నని అడిగే ఇది లేదు. ఇంకేమీ చేయలేక అఖిల్ గురించిన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక ఆ ఆలోచనల నడుమే నిద్రపోతుంది.
ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి, అమ్మ అన్నయ్య వస్తాడా అంటూ అడుగుతుంది చందు. శ్రీలతకు కూడా ఆ టెన్షన్ లేకపోలేదు. ఎంత అభిమానంగా చూసుకున్నా కొత్త కదా, అందుకే ఆ భయం. కొన్ని రోజులు పరిచయమే కనుక మనసులో గట్ కొన్ని రోజులు పరిచయమే కనుక మనసులో గట్టి నమ్మకం అనూప్ తప్పకుండా వస్తాడని. అదేమి కూతురు ముందు బయటపడనివ్వదు. ఎందుకంటే అనూప్ అంటే నమ్మకం కనుక. టెన్షన్ పడకు, తప్పకుండా వచ్చేస్తాడు. రాకపోతే కాల్ చేద్దాం, తనకు కుదరదని చెప్తే మనం చేసుకుందాం అని చెప్పగానే సరే అంటుంది చందన. అప్పుడే గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు అనూప్. అది చూసి తల్లి కూతురు హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. తన నమ్మకాన్ని నిలబెట్టాడు అనూప్. లోపలికి వస్తూ వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వుతాడు. కొద్దిసేపట్లో పంతులు గారు వచ్చేస్తాడమ్మా, మీరు కంగారు పడకండి అంటూ చెప్పి బయటకు వచ్చి నిలబడి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్ ఇంకా చైర్స్ చూస్తాడు. ఓకే అనుకుంటాడు. మరోవైపు మిగతా ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటాడు. అరగంటలో అఖిల్ ఇంకా వివేక్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి హమ్మయ్య అనుకుంటాడు అనూప్. ఇక మరో 10 నిమిషాల్లో పంతులు గారు కూడా వచ్చేసరికి అనూప్ పూజకు కూర్చుంటాడు. భుజం మీద గాయం ఎవరికీ కనపడకుండా పూర్తిగా కవర్ చేసుకుంటాడు. శ్రీలత గారు లోపలే ఉండాలి కనుక లోపలే ఉంటారు. కార్యక్రమం అయ్యే వరకు ఆవిడ బయటికి రాకూడదు. చందన వచ్చి అందరినీ పలకరించి కూర్చోబెడుతుంది. వివేక్ ఇంకా అఖిల్ ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళలో కొందరు ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు కార్యక్రమం మీ అబ్బాయి చేతుల మీదుగా చేయిస్తున్నారు, మీ బాబాయ్ కొడుకున్నాడుగా అంటూ అడుగుతారు. ఆ మాటలకు కోపం వస్తుంది చందనకి. అయిన వాళ్ళు ఎందుకు కొరగాకుండా పోయారు, వాళ్ళు ఉన్నా లేనట్లే. ఇతను నాకు దేవుడిచ్చిన అన్నయ్య, కాదు కాదు అంతకంటే ఎక్కువ. ఇక మా అమ్మకి కొడుకు లాంటి వాడు, అందుకే తన చేతుల మీదుగానే జరిపిస్తున్నాం అంటూ చెప్పడం ముగిస్తుంది. ఆ మాటలు విన్నాను చిన్నగా నవ్వుకుంటూ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. జనాలు చాలామంది వచ్చేస్తారు పిలిచిన వాళ్ళు. తర్వాత ఇక్కడ దినం కార్యక్రమం పూర్తయ్యాక శ్మశానానికి కూడా వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసి వస్తాడు అనూప్. ఇంటికి వచ్చాక స్నానం చేసి పత్తర్లు కూడా పూర్తి చేస్తాడు. అప్పుడు బయటికి వచ్చి ఫోటోకి దండం పెట్టుకుంటుంది శ్రీలత. అప్పుడే అనూప్ కుటుంబం ఇంట్లోకి అడుగు పెడుతుంది. వాళ్ళని కూర్చోబెడతారు వివేక్ వాళ్ళు. అక్కడ పనులు చేసుకుంటూ తల్లిదండ్రుల వైపు చూసి చిన్నగా నవ్వుతాడు అనూప్. వాళ్ళు కూడా నవ్వి శ్రీలత గారి వైపు చూస్తారు. బంధువులు ఆమెను పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ అర్పిత మాత్రం దూరంగా పనులు చేయిస్తున్న అఖిల్ని తేరిపార చూస్తుంది. ఎక్కడ గాయాలు కనిపించకపోవడంతో అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. భోజనాల కోసం ప్రక్కన ఉన్న పెద్ద ఖాళీ ప్లేస్లోనే టెంట్ ఏర్పాటు చేసి అక్కడ బఫెట్ ఏర్పాటు చేస్తాడు అనూప్. వచ్చిన వాళ్ళు శ్రీలత గారిని పలకరించి ఇక భోజనం టైం అవ్వడంతో అక్కడికి వెళ్ళిపోతారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా అక్కడ తమ బంధువుల్లో ఒకరిని ఉండమంటుంది శ్రీలత. కార్యక్రమం అంతా సవ్యంగా అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు త్రినేత్ర కుటుంబం. నిజంగా నీ రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్గా అనూప్ చేతిని పట్టుకొని చెప్తుంది శ్రీలత. అంత పెద్ద మాటలు ఎందుకులే అంటూ అక్కడికి వస్తారా అనూప్ కుటుంబం. వాళ్ళెవరో ఆమెకు అర్థం కాలేదు. మీరు అంటూ అనూప్ వైపు చూస్తుంది. చందన కూడా అలాగే చూస్తూ ఉంటుంది, ఎవరో అర్థం కాక. అనూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి ఇది నా ఫ్యామిలీ అమ్మ, మా అమ్మ నాన్న చెల్లి అనగానే ఆశ్చర్యపోతారు వాళ్ళిద్దరూ. మీరు మా కార్యక్రమానికి వచ్చారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రీలత. ఏం ఎందుకు రాకూడదు అంటాడు భరత్ నవ్వుతూ. అది మీరు పెద్దవాళ్ళు కదా అంటూ ఆగిపోతుంది శ్రీలత. మిమ్మల్ని మా కుటుంబంలో భాగం చేసుకున్నాక ఇక చిన్న పెద్ద ఏముందమ్మా, మా వాడు మిమ్మల్ని అమ్మ అంటున్నాడు, మీ అమ్మాయిని చెల్లి అంటున్నాడు, అలాంటప్పుడు మీరు మా కుటుంబంలో భాగమే కదా అంటుంది అంజలి. డబ్బు ఉంది అన్న పొగరు ఇంకా అహంకారం ఎక్కడా చూపించని వాళ్ళ నైజం ఆ తల్లి కూతులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్షమించండి, నేను మిమ్మల్ని పిలవలేకపోయాను అంటుంది శ్రీలత చేతులు జోడించి. మీరు పిలవకపోయినా మీ అబ్బాయి పిలిచాళ్లే అంటారు భరత్ కొడుకు భుజం మీద చేతులు వేసి. వాళ్ళ మాటలకు ఆశ్చర్యంగా ఉంది ఆమెకి, ఇంకా చాలా ఆనందంగా కూడా ఉంది.
మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సార్. నన్ను క్షమించండి. మీ అబ్బాయి నన్ను అమ్మ అంటుంటే కాదు అనలేకపోయాను. ఎంతైనా ఒక తల్లిని కదా! ఆ మాటకు భరత్, అంజలి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. శ్రీలత గారి దగ్గరికి వచ్చి నిలబడుతుంది అంజలి. అమ్మ అన్న పదం చాలా పవిత్రమైనది. ఎవరు ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు. ఇందులో మీరు అస్సలు ఫీల్ కావద్దు. మీ కుటుంబం మీద ఉన్న అభిమానంతో మనల్ని ఆత్మీయుల్ని చేశాడు నా కొడుకు. నా బిడ్డ ఏ నిర్ణయం తప్పుగా తీసుకోడు. బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకుంటాడు అంటుంది అంజలి. కొడుకు మీద వాళ్ళకున్న నమ్మకానికి ఆశ్చర్యంగా చూస్తుంది శ్రీలత. గొప్ప కుటుంబం అనుకుంటుంది. మీరు చాలా గొప్పవారు గుణంలో కూడా. అందుకే మీ అబ్బాయిని కూడా ఇంత గొప్పగా పెంచారు అంటుంది శ్రీలత. చిన్న స్మైల్తో చూస్తుంది కొడుకు వైపు అంజలి. చాలా థ్యాంక్స్ అంటూ చేతులు జోడిస్తుంది శ్రీలత అనూప్ వాళ్ళకి పంచిన ఆత్మీయతను అర్థం చేసుకున్నందుకు. సార్ ఎందుకు బావగారు అని పిలవచ్చు అన్న అంజలి మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది శ్రీలత. అవును, నా కొడుకు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు కనుక నేను నా చెల్లిలా అనుకుంటాను. అలా చూస్తే అక్క భర్త బావగారు అవుతారు కదా, అలా పిలవచ్చు అంటుంది అంజలి తన కొడుకు పంచిన ఆత్మీయతకి ఒక బంధం ఏర్పరుస్తూ. తల్లి వైపు ప్రేమగా చూస్తాడు అనూప్. అది కాదు అంటుంది కొంత భయంగా శ్రీలత. పర్వాలేదమ్మా, బావగారు అని ఆత్మీయంగా పిలిచినంత మాత్రాన తప్పులేదు. బావగారిలో తండ్రిని ఇంకా అన్నను కూడా చూసుకోవచ్చు. వాళ్ళ మాటలకి భర్త ఫోటో వైపు చూస్తూ ఏడ్చేస్తుంది శ్రీలత. అనూప్ ఒకవైపు చందన, ఇద్దరు ఇంకా అంజలి అందరూ కలిసి ఆమెను ఓదార్చి కొద్దిసేపటికి నార్మల్ చేస్తారు. నా భర్తకి అనూప్కి మధ్యన ఏ పరిచయం ఉందో నాకు తెలియదు. త్రినేత్ర గారు గురువు లాంటి వారు అంటూ వచ్చాడు. అండగా నిలబడ్డాడు. గొప్ప మనసున్న కొడుకును కన్నారు మీరు అంటూ అనూప్ వైపు చూస్తుంది శ్రీలత. అంజలి కొడుకు వైపు చూసుకొని మురిసిపోతుంది. అనూప్ తన చెల్లెల అర్పితకి ఇంకా చందనకి పరిచయం చేస్తాడు. అందరూ కొద్దిసేపట్లోనే కలిసిపోతారు. నెంబర్లిచ్చి పుచ్చుకుంటారు. సాయంత్రానికి అన్ని పనులు పూర్తయ్యేదాకా అందరూ ఉంటారు. ఒకేసారి అనూప్తో కలిసి అందరూ బయలుదేరతారు. అనూప్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతాడు. అనుకోకుండా అనూప్ ద్వారా దొరికిన అందమైన ఈ బంధాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటారు శ్రీలత గారు. అమెరికా ఎయిర్పోర్ట్లో తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అవినాష్. ఫ్లైట్ ల్యాండ్ అయిన అనౌన్స్మెంట్ విని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కొద్దిసేపట్లో బయటికి వస్తున్న తండ్రిని ఇంకా చెల్లిని చూసి పరుగున ఎదురు వెళ్ళి తండ్రిని హత్తుకుంటాడు ఎమోషనల్గా అవినాష్. తన కొడుకు స్పర్శ తగలగానే మరలా కొడుకును చూడలేనేమో అనుకున్న చంద్రకాంత్ గారు కూడా కొడుకును హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఫ్లైట్లో జాహ్నవికి జరిగిందంతా చెప్పడంతో ఇప్పుడు వాళ్ళని చూస్తూ తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాలాసేపటికి ఇద్దరూ నార్మల్ అవుతారు. చెల్లిని కూడా దగ్గరికి తీసుకొని నుదుటిని ముద్దు పెట్టుకుంటాడు అవినాష్. తర్వాత పక్కకు వచ్చి అనూప్కి వీడియో కాల్ చేస్తాడు. త్రినేత్ర గారింటి నుండి వచ్చి అప్పుడే రెస్ట్ తీసుకుంటున్న అనూప్ వీడియో కాల్ చూసి లిఫ్ట్ చేస్తాడు. అందరూ ఎయిర్పోర్ట్లో ఉండడం చూసి చేరిపోయారా అంటూ అడుగుతాడు. అవును అనూప్, నీ గాయాలు ఎలా ఉన్నాయి అంటూ అడుగుతారు చంద్రకాంత్ గారు. పర్వాలేదు అంకుల్, మీరు కంగారు పడకండి. అవినాష్ నీ తండ్రిని కాపాడి నీ చెంతకు చేర్చాను. ఇక జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. అలాగే సార్, మీ రుణం నేను తెచ్చుకోలేను అంటూ చేతులు జోడిస్తాడు. అలాంటి వద్దు కానీ జాగ్రత్త. సరే సార్. త్రినేత్ర కార్యక్రమం బాగా జరిగిందా అనూప్ అంటూ అడుగుతారు చంద్రకాంత్. బాగానే జరిగింది అంకుల్, ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. సరే జాగ్రత్త, రెస్ట్ తీసుకో దెబ్బలు తగ్గే వరకు. సరే అంకుల్ బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు అనూప్. అంకుల్ కూడా క్షేమంగా చేరిపోయారు. ఇక ఏ టెన్షన్ లేదు. ముందు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అనుకొని నిద్రపోతాడు. అలసిన శరీరం విశ్రాంతిని కోరుకోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. తల్లికి అన్నం తినిపించి కమలమ్మ కూడా తిని వెళ్ళిపోయిన తర్వాత నడుము వాలుస్తుంది ఆకృతి. అనూప్ మిగులుతాడు ఆమె ఆలోచనలో. ఎందుకో బాగా చూడాలి అనిపిస్తుంది. 2 రోజులు
ఊరికి వెళ్తా అన్నారు. 3 రోజులైంది. ఇంతవరకు రాలేదు. ఏమైపోయారో అనుకుంటూ ఉంటుంది. రేపైనా వస్తే బాగుండు అనుకుంటూ అతని ఆలోచనల్లోనే నిద్రలోకి జారుకుంటుంది. అందరూ డిన్నర్ టైం అవ్వగానే హాల్లోకి వచ్చేస్తారు. కొడుకు ఇంకా రాకపోవడంతో నేను తీసుకువస్తాను అంటూ భరత్ కొడుకు రూమ్కి వస్తాడు. ఆదమర్చి నిద్రపోతున్న కొడుకుని చూసి లేపబుద్ధి కాదు ఆయనకి. ప్రేమగా తల నిమిరి కిందికి వెళ్ళిపోతాడు. ఇదేమిటండి, వాడిని తీసుకొస్తానని వెళ్ళి మీరు ఒక్కళ్ళే వస్తున్నారు? ఈ 2 రోజులు వాడు చాలా ప్రెషర్ తీసుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పడుకోనివ్వు అంజు. మనం తిన్న తర్వాత వాడికి ప్లేట్లో పెట్టివ్వు, నేను తీసుకువెళ్తాను. అలాగే జ్యూస్ కూడా ఇవ్వు. నేను నా కొడుకు దగ్గర పడుకుంటాను ఈరోజు. సరే అంటుంది అంజలి. అందరూ మాట్లాడుకుంటూ తినేస్తారు. తర్వాత భోజనం ఒక ప్లేట్లో పెట్టి ఇంకా జ్యూస్ కూడా చేసి ఇచ్చేస్తుంది అంజలి. వాటిని తీసుకొని కొడుకు రూమ్లోకి వెళ్తాడు భరత్. అంజలి ఇంకా అర్పిత అంతా సర్దేసి వెళ్ళి పడుకుండిపోతారు. కొడుకు రూమ్లోకి వచ్చిన భరత్ ప్లేట్ ఇంకా జ్యూస్ అక్కడ పెట్టి డోర్ లాక్ చేసి వచ్చి కొడుకు మీద చేయి వేసి తను కూడా పడుకుండిపోతాడు. సుమారు 2 గంటల తర్వాత మెలకువ వస్తుంది అనూప్కి. కళ్ళు తెరిచి టైం చూస్తాడు. రాత్రి 11 గంటలు చూపిస్తుంటే అబ్బా ఇంతసేపు నిద్రపోయానా అనుకుంటూ లెగవబోతాడు. తన మీద ఏదో బరువుగా అనిపించడంతో కిందికి చూస్తాడు. తన మీద ఉన్న తండ్రి చేతిని చూసి ఇంకా పక్కన పడుకున్న తండ్రిని చూసి ఇదేంటి ఇక్కడ పడుకున్నారు అనుకుంటాడు. అంతలోనే దెబ్బ తగిలిన విషయం గుర్తుకొస్తుంది. తన తల్లిదండ్రులకు తన మీద ఉన్న ప్రేమగా నవ్వుకుంటూ లెగవబోతాడు మెల్లగా. అనూప్ కదలడంతో మెలకు వచ్చేస్తుంది భరత్కి. లేచావా నాన్న? హా డాడ్. మిమ్మల్ని కూడా లేపేశానా? పర్వాలేదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు గాని. సరే అంటూ వాష్రూమ్కి వెళ్తాడు అనూప్. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి వస్తాడు. నిద్రమత్తు కూడా పోతుంది. వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. భరత్ గారు ప్లేట్ చేతిలో తీసుకోగానే అనూప్ తను తీసుకోబోతాడు. వద్దు, నేను పెడతాను. పర్వాలేదు డాడ్, నేను స్పూన్తో తినేస్తానులే. స్పూన్ మేము నీ పక్కన లేనప్పుడు యూజ్ చేయి, ఇంట్లో వద్దు. ఇంట్లో మేమెవరో ఒకళ్ళు నీకు తినిపిస్తాం అంటూ భరత్ తనే కలిపి ముద్దలు పెడుతూ ఉండగా అనూప్ చిరునవ్వుతో తింటూ ఉంటాడు. తల్లిదండ్రుల ఈ అపురూపమైన ప్రేమ ముందు అతను తగిలిన దెబ్బలు పెద్దగా నొప్పి అనిపించడం లేదు. ఒక 3 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో నాన్న, కొంచెం దెబ్బలు తగ్గాక ఆఫీస్కి వెళ్దు కానీ. ఆ మాటలు వినగానే 3 రోజులు వెళ్లకుండా ఉండాలా అనుకుంటాడు. వెంటనే ఆకృతి గుర్తుకు వస్తుంది. ఆమె స్పర్శ, ఆమె మాటలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికే తను చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటే ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటాడు అనూప్. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? అది నేను బాగానే ఉన్నాను డాడ్, నేను వెళ్తాను. ఎవరు అమ్మాయి అంటూ అడుగుతాడు భరత్ కొడుకు నోట్లో ముద్ద పెడుతూ. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపు చూస్తాడు. ఆఫీస్కి వెళ్ళకపోయినా ఇంట్లో నన్ను మేనేజ్ చేయగలిగిన నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని పట్టుబడుతున్నావంటే ఎవరో నిన్ను కదిలించారని అర్థం. ఎవరో నీకు చూడాలని అనిపిస్తుందని అర్థం అంటాడు నవ్వుతూ. అనూప్ తడబడుతూ అదేమీ లేదు డాడ్ అంటాడు. నేను నీ బాబున్రా. నేను కూడా నా అంజుని వెంటపడి మరీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నాకు తెలియదా ఆ మాత్రం? నా దగ్గర దాచుకున్న నిజం చెప్పు. అనూప్ చిన్నగా నవ్వుతూ మెడ వెనక రుద్దుకుంటాడు. అంటే ప్రేమో కాదో క్లారిటీ లేదు డాడ్. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? శ్రీ సార్ అంటూ నవ్వుతాడు. శ్రీ నీ పేరు కదరా అంటాడు అర్థం కాక. అనూప్ నవ్వేస్తాడు. అమ్మాయి ఎలా పరిచయం అంటే అంటూ మొదటి నుండి చివరి వరకు అంతా చెప్తాడు. అయితే విషయం లిప్ కిస్ వరకు వచ్చిందన్నమాట. అంటే డాడ్ అదే అనుకోకుండా అంటూ కొడుకు ఇబ్బంది పడటం చూసి గట్టిగా నవ్వేస్తాడు భరత్. సరే సరే, ఆ అమ్మాయి కనుక నిజంగా నీకు నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు తన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక మాకు చెప్పు. థ్యాంక్స్ డాడ్. ఇంతకీ మీ శ్రీ సార్ అసలు పేరేంటో? ఆకృతి. పేరు బాగుంది.
అమ్మాయి కూడా మంచిది. కాకపోతే మనలా ఉన్నవాళ్ళు కాదు. తండ్రి లేడు అంటూ కుటుంబ పరిస్థితి చెప్తాడు. డబ్బు ఏం చేసుకుందాం నాన్న, మనకుందిగా చాలు. కుటుంబ భారాన్ని ఒక్కతే మోస్తూ తల్లిని చంటిపాపలా చూసుకుంటున్న అమ్మాయి చాలా బాధ్యత కలది అని అర్థం. బంధానికి విలువిస్తుంది. మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటుంది. నీకు తన మీద క్లారిటీ వస్తే ముందుకు వెళ్ళవచ్చు. ఆలోచించు అని చెప్పి కొడుకు పెట్టడం కంప్లీట్ చేసి ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు భరత్. జ్యూస్ కొడుకు చేతుల్లో పెడతాడు. తన మీద ఇష్టం ప్రేమగా మారితే కనుక ఖచ్చితంగా వదలండి డాడ్. గుడ్. మేము మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఇక పడుకో అంటూ తను కూడా పడుకుంటాడు భరత్. జ్యూస్ తాగి తను కూడా పడుకుంటాడు. ఆకృతి ఆలోచనలు కొద్దిసేపు అనూప్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. చాలాసేపటి తర్వాత నిద్రపోతాడు. నిద్రపోతున్న అనూప్కి కలలో త్రినేత్ర గారి సమాధి కనపడుతుంది. అసహనంగా అతని కనుబొమ్మలు ముడిపడతాయి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.